ఈరోజు బిజ్నాపల్లి మండల కేంద్రంలో గల మేధాన్స్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని గుడ్డును బాదినట్లుగా బాదారు. తన యొక్క శరీరం పైన గాయాలు చూస్తే ఒక ఉపాధ్యాయుడు కొట్టినట్టుగా లేదు, అది ఏదో ఒక దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఒక రేపిస్టును బాదినట్లుగా బాధించి ఆ అబ్బాయిని కనీసం నడవడానికి కూడా వీలైనటువంటి స్థితికి తీసుకొచ్చిన ఆ ఉపాధ్యాయుడిని, ఆ విధంగా ఆ చర్యలు పాల్పడిన ఆ పాఠశాల యాజమాన్యం పైన విద్యాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని బహుజన విద్యార్థి సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా తయారై వాళ్లకు ఎవరు అడ్డు అదుపు లేదు అనే విధంగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి వీటన్నిటికీ విద్యాధికారులు డిఓ కావచ్చు, స్థానికంలో ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, వీరెవ్వరు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండరు. అసలు అధికారులు ఉండరా లేరా అనే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి వీళ్ళు తక్షణమే స్పందించి విద్యాధికారులు ఈ పాఠశాలలపైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. నేను కె రామకృష్ణ, బిఎస్ఎఫ్ బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బిఎస్ఎఫ్ బహుజన విద్యార్థి సంఘం మరియు బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మొన్న శుక్రవారం నాడు గౌరారం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని రమేష్ అనే తెలుగు అధ్యాపకుడు కొట్టడం జరిగింది. మరి శనివారం నాడు చాలా వైరల్ కావడం జరిగింది. మరి ఈరోజు నిన్న మొన్న పాఠశాల బంద్ ఉన్నది కాబట్టి ఈరోజు వచ్చి విషయం తెలుసుకోవడానికి వస్తే ఆ రమేష్ అనే వ్యక్తి అధ్యాపకుడు, తెలుగు అధ్యాపకుడు పాఠశాలలో లేడు ప్రస్తుతము. మరి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఏ ప్రైవేట్ పాఠశాల అయినా, ఏ ప్రభుత్వ పాఠశాల అయినా ఒక విద్యార్థి చదివినా చదవకపోయినా తల్లిదండ్రులతో సంభాషించి మాట్లాడి అడగాలి, ప్రేమతో మాట్లాడాలి. కానీ బడి అంటే గురిలాగా అని చెప్పి బడి అంటే ఒక భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. బడి ఇట్లా కొడితే అతను చాలా దద్దుర్లు వచ్చే విధంగా అతను ఇంటికి పోయి చూసుకున్న అంతవరకు ఈ అధ్యాపకులు చూడడం లేదంటే అంటే వీళ్ళు జైల్లాగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే ఇట్లాంటి సమస్యలు ఈ ప్రైవేటు పాఠశాలలో కానీ, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యార్థి చదవకపోతే తన తల్లిదండ్రులతోనో లేకపోతే అతనికి అనుకూలమైనటువంటి విద్యార్థులతో మాట్లాడి చదివే పరిస్థితి చేయాలి. కానీ ఆలస్యమైందని చెప్పి, చదువుతలేడని చెప్పి విద్యార్థులను వేధించే హక్కు ఎవరికి కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ పాఠశాల పైన సంబంధిత విద్యాధికారులు, ఎంఈఓ, డిఈఓ, జిల్లా కలెక్టర్ వెంబడే స్పందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి టెట్ క్వాలిఫై ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఇది కూడా, ఎందుకంటే ఒక విద్యార్థి సరైన సమయానికి రాలే అని చెప్పి, అదేవిధంగా అన్ని సబ్జెక్టులు చదువుతాలని చెప్పి కొట్టడం ఎంత రూలో, మాకు కూడా ఆ పాఠశాలలో అన్ని నామ్స్ ఉండాలి. అన్ని నామ్స్ ఇవ్వని పక్షాన పాఠశాలను సీజ్ చేయాలి. సంబంధిత విద్యాధికారులు వెంబడే స్పందించాలని లేని ఈరోజు కొంతమందితోనే కనిపిస్తూ ఉన్నాం. కానీ రేపు ఆ పాఠశాల పైన విద్యా సంబంధిత అధికారులు స్పందించని ఎడల అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. నా పేరు పామిగంటి రామచందర్, బిఎస్పీ పార్టీ గుండెపల్లి మండల అధ్యక్షుడిని. మొన్న శుక్రవారం నాడు బిజ్నాపల్లి మండల కేంద్రంలో గల మేధాన్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గౌరారం గ్రామానికి చెందిన కదిరి సురేందర్ అనే అబ్బాయిని ఆ పాఠశాలలో
బోధన చేసే తెలుగు పాఠ్యాంశాన్ని బోధన చేసే రమేష్ అన్న సారు కఠినమైన దెబ్బలతో దాడి చేసి ఆ పిల్లగాన్ని గాయపరిచిన విషయం గురించి ఈరోజు బహుజన విద్యార్థి సంఘం మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న పాఠశాల యాజమాన్యం చెప్పడం విషయం ఏంటంటే, పాఠశాల కరస్పాండెంట్ రవి సారు పిల్లగాడు లేట్ అయ్యి వచ్చిండు, అందుకనే కొట్టాల్సి వచ్చింది అని ఒక మాట చెప్తున్నాడు. ఆ క్లాస్ టీచరు రవేణ సారు ఆ పిల్లగాడు హోంవర్క్ చేయలేదు, అన్ని సబ్జెక్టు కరెక్ట్ హోంవర్క్ చేయట్లేదు అని చెప్పేసి కొట్టిండు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆ పాఠశాలలో కదిరి సురేందర్ అనే అబ్బాయి 4వ తరగతి నుంచి మీ పాఠశాలనే చదువుతున్నప్పుడు ఆ పాఠశాలలో ఆ పిల్లగాని యొక్క మేధాశక్తి, ఆ పిల్లగాడు హోంవర్క్ చేస్తున్నాడు, ఆ పిల్లగాని యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉందనేది మీ అబ్జర్వేషన్లో ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఉపాధ్యాయులకు దండన చేసే అధికారం ఉంటుంది, పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టే అధికారం ఉపాధ్యాయులకు ఉంటుందే తప్ప కానీ విచక్షణారహితంగా దాడి చేసే హక్కు ఎవరికి లేదు. ఇంకొక విషయం చెప్పదలుచుకునేవి ఏంటంటే, ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి. ఫస్ట్ మేము ఒక హెచ్చరిక చేయదలుచుకునేవి ఏంటంటే, మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని చైర్మన్గా పెట్టినాం, ఇదంతా ప్రక్షాళన చేస్తామని చెప్తూనే విచ్చలవిడిగా విచక్షణారహితంగా దాడి చేయడం, కనీస విద్యార్హత లేని ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయడం, ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, తర్వాత విచ్చలవిడిగా ఫీజు వసూలు కార్యక్రమం, ఇదంతా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మరియు డిఈఓ గారికి, మండల విద్యాధికారి గారికి మేము ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఎమ్మడే ప్రభుత్వ పాఠశాలలను కానీ అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల విద్యా క్వాలిఫికేషన్స్ కానీ కరెక్ట్గా ఉండాలి, పిల్లలకు మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రభుత్వం ఏదైతే చేపట్టిన జీవో ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్ అమ్మొద్దని చాలా ఇంతకుముందు స్కూల్స్ ఓపెన్ అయినట్టే బిజినపల్లి మండల కేంద్రంలో మాస్టర్ మైండ్ అనే స్కూల్ గురించి మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పాఠశాల పైన ఎటువంటి చర్య తీసుకుపోగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ ఉన్న అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇకనైనా విద్యా వ్యవస్థ ఈ ప్రైవేటు పాఠశాలల పైన చర్య తీసుకొని ఆ అబ్బాయికి న్యాయం చేయాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.